వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీడే విత్ సిద్ధు. ఈ రోజు లేచిన మళ్ళీ అసలు ఏం బాగాలేదు. అసలు ఏం పని చేసిన సరే ఎదురైపోతుంది. ఆకలి వేస్తుంది. సండే కదా, ఏమైనా స్పెషల్ దోశలు ఏమైనా చేస్తాడని గవ్వ కిందకి వెళ్తే ఆడేదో కట్టె పొంగల్ చేసి పడేసాడు. మా సైడ్ దీనికి పొంగల్ అంటాం, ఈ సైడ్ ఏంటో కట్టె పొంగల్ అంటాం. దీనికి బోనస్ మళ్ళీ చట్నీ కూడా. సర్లే అని ఇంకా నాకు ఆకలి వేస్తుంది కాబట్టి ఒక గరిటె వేసుకుని పైకి వచ్చేసాను. మాకు చర్చికి లేట్ అయిపోతుంది. ప్రతి ఆదివారం కొంచెం ఎర్లీకి వెళ్ళేవాళ్ళం. వెళ్ళేపాటికి ఎక్కడ ఆమెన్ అంటారని భయం వేస్తుంది. ఏదైతే అనుకున్నాం అదే జరిగింది. మీ వెళ్ళిన టైంకి ఆమెన్ అన్నారు. ఫుల్లీ డిసప్పాయింట్. అక్కడ నుంచి జాయిగా నడుచుకొని వచ్చేసాం. ప్రతి ఆదివారం కొంచెం ఎర్లీకి వెళ్ళేవాళ్ళం. ఈ ఆదివారం చాలా లేట్ అయిపోయింది. సర్లే అని ఎండకు తట్టుకోలేక చెర్రాసం చేయమని బాబాయ్ చెర్రాసం చేయమంటే మంచిగా ఫ్రెష్ గానే పిండాడు. కాకపోతే అల్లం ఎక్కువ పిండేశాడు. దానివల్ల అది బాగా ఘాటుగా అనిపించింది. అక్కడే డిసప్పాయింట్. ఇదంతా తట్టుకోలేక డీమార్ట్కి వెళ్తే డీమార్ట్కి అంటాం కన్నా దాన్ని జాతర అంటున్నాయి. సండే కదా, హాలిడేస్ టైం కదా, ఫుల్ జనం. ఆ పైకి చిన్న పిల్లలతో చాలా రష్గా అనిపించింది. నేను బిల్ వేయించడానికి దాదాపు 50 నిమిషాలు లైన్లో నుంచి ఉన్నా. ఈ లైన్ బాగా తట్టుకోలేక బయటకు పాప్కార్న్ తిందాం బయటకు వస్తే అక్కడ లైనే. ఆ లైన్ చూసి బెదిరిపోయి పక్కన ఉన్న ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఒక పనసకాయ ఒకటి తీసుకున్నా. రెండు చేత్తో పట్టుకొని ఆలోచించుకొని వెళ్ళిపోతున్నా. ఈ రోజు పీజీలో చికెన్ ఉంటదా వెళ్ళేపాటికి ఉండదని. ఏదైతే భయపడ్డా అదే జరిగింది. చికెన్ అయిపోయింది, మజ్జిగ ఒకటే మిగిలింది. ఈ వీడియో అంతా ఫుల్ గా చేసి పెడతాను, చూసేయండి.